హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చూస్తే అర్థమైంది కదా, గార్డెన్లోకి కొన్ని రోజ్ ప్లాంట్స్, కొన్ని పాలినేషన్ ప్లాంట్స్ అయితే కొన్నాను. ఇక్కడ కనిపిస్తున్న మొక్క పేరు వచ్చేసి లాంటనా. ఇది వచ్చేసి పసుపు కుంకుమ కలర్లో ఉంటాయన్నమాట. చిన్న ఫ్లవర్స్ పాలినేషన్కి యూజ్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్. చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి అయితే. దీని పక్కన ఉన్న ఇంకొక రోజ్ ఫ్లవర్, ఇదైతే పింక్ కలర్ రోజ్. చూడండి అసలు ఎంత క్యూట్గా ఉంది కదా. చూస్తున్న మొక్క పేరు అయితే బటర్ఫ్లై బుష్. పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అది. ఇక్కడ చూస్తున్న ఈ రెండు ప్లాంట్స్ కూడా అవుట్డోర్ ప్లాంట్స్, బట్ కాకపోతే నాకైతే వీటి పేరు తెలియదు. చూడడానికి బాగున్నాయని తీసుకున్నాను. ఇది వచ్చేసి రోజ్మెరీ చెట్టు. మీకైతే తెలుసు కదా, రోజ్మెరీ అనేది చాలా కుకింగ్లోకి యూస్ చేస్తాము, బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా బాగా యూస్ చేస్తారు. దీంతో టీ చేసుకుంటారు, అంతేకాకుండా ఇంకా చాలా యూజెస్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ పేరు వచ్చేసి పెంటాస్ అంటారట దీన్ని. ఫ్లవర్స్ అనేది బాగా క్లస్టర్ లాగా చూడడానికి అయితే చాలా క్యూట్గా వస్తాయి. ఇది అవుట్డోర్ ప్లాంట్. దీనికి సన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే బాగా ఎక్కువ వస్తాయి. కనిపిస్తున్న రోజ్ చెట్టు వెరైటీ వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో మిక్స్డ్ ఫ్లవర్. అన్ని చిన్న మొక్కలు ఉన్నాయి, ఒకటైతే కొంచెం బ్లూమ్ అయింది. చాలా అందంగా ఉన్నాయి. ఇది ఇందాక చూసాం కదా ఫస్ట్లో, ఎల్లో కలరు అండ్ రెడ్ కలర్ మిక్స్డ్ ఉంది. ఇది కూడా లాంటనా. లాంటనాలో ఇది వచ్చేసి పర్పుల్ కలరు. మనకి లాంటనా అనేది మల్టిపుల్ కలర్స్లో దొరుకుతుంది. పర్పుల్ కలరు, వైట్ కలరు, ఎల్లో కలరు, ఎల్లో అండ్ రెడ్ మిక్స్డ్ అలా. అయితే 2-3 వెరైటీస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇవి పాలినేషన్కి బాగా యూజ్ అవుతాయి. నేను కొన్న మొక్క వచ్చేసి రెడ్ రోజెస్. ఇవి చిన్న బడ్సే ఉన్నాయి, ఇంకా ఫ్లవర్స్ అయితే లేవు. ఖుషీగా బాగా వచ్చింది. తర్వాత పూలు వచ్చాక చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి వైట్ అండ్ ఎల్లో మిక్స్డ్ రోజ్. అయితే రోజెస్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి ఎక్కువ రోజెసే తీసుకున్నాను. దాపు షాప్లో ఉన్న అన్ని రోజెస్ వెరైటీస్ అయితే కవర్ చేశాను. ఏంటంటే ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే మనం జస్ట్ కొంచెం కేర్ తీసుకుంటే ఈజీగా పెంచుకోవచ్చు. ఇక్కడ ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్ ఎంత బాగుందో చూడడానికి అయితే చాలా ఉన్నాయి. నేను ఈ వీడియో తీసిన తర్వాత 2-3 రోజులకే కొన్ని అయితే బ్లూమ్ అయిపోయాయి. నేను కొన్న రోజెస్ అయితే కొన్ని అయితే సింగిల్ కలర్, కొన్ని అయితే మిక్స్డ్. ఇక్కడ చూస్తుంది పింక్ అండ్ ఎల్లో మిక్స్డ్, ఇంకా ఫుల్ బ్లూమ్ అవ్వలేదు అది. వాళ్ళని అడిగితే ఒక్కొక్క రోజ్ వెరైటీ వచ్చేసి ఒక్కొక్క ఫీలింగ్కి ఎలా సింబాలిక్ అని చెప్పారు. ఎవరైనా రోజ్ ప్లాంట్స్ పెంచుతుంటే నాకు కొంచెం టిప్స్ చెప్పండి. అంతేకాకుండా మీ ఫేవరెట్ రోజ్ కలర్ ఏంటో చెప్పండి. చెట్లన్నీ కొన్ని ఇంటికి తీసుకొచ్చాక అసలు అవి చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఇంకొక రోజ్మెరీ చెట్టు, ఇందాక చూపించాను కదా. కూడా చిన్న చిన్న పర్పుల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి, చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి అయితే. కనిపిస్తున్న మొక్క అయితే కొంచెం డిఫరెంట్గా చూడడానికి బాగుంది, అందుకని చెప్పేసి కొన్నాను. పేరైతే నాకు కూడా తెలియదు, ఇంకైతే మంచి లుక్ ఇస్తుంది కదా ఇది. మొక్క వచ్చేసి మేరీగోల్డ్ అంట, మెక్సికన్ మేరీగోల్డ్. మన ఇండియాలో మేరీగోల్డ్ బంతిపూలు ఉంటాయి కదా, అలాగే ఇది మెక్సికన్ మేరీగోల్డ్. ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తాయి, ఇంకా అయితే రాలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ రోజ్ చెట్టు, మన అందరి ఫేవరెట్ కలరు. అసలు చూడండి, చూస్తుంటేనే ఎంత క్యూట్గా ఎంత బాగుందో, చూస్తే కొద్ది ఇంకా చూడాలనిపిస్తూ ఉంది. మొక్కలు తెచ్చిన తర్వాత దీపావళి వచ్చింది. దీపావళి పండగ అయితే ఈ ఫ్లవర్సే వాడాను పూజకి, అన్ని ఫ్లవర్స్. వాళ్ళు చెప్పింది అయితే ఇవైతే మార్చి నుంచి నవంబర్ వరకు బాగా బ్లూమ్ వస్తాయని చెప్పారు. నవంబర్ తర్వాత అయితే రావు, అప్పుడైతే మొత్తం మొక్కను ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి అయితే మళ్ళీ వస్తాయని చెప్పారు. కాకుండా మనకి 365 డేస్ వచ్చే రోజెస్ వేరే ఉంటాయి, వాటిని ఐస్బర్గ్ రోజెస్ అంటారు. అవి కూడా కొన్నాను, మీకు చూపిస్తాను. ఎవరైనా గెస్ట్ చేయండి. ఇది వచ్చేసి సపోటా చెట్టు. మొక్క గార్డెన్లో వేద్దామని చెప్పేసి కొన్నాను. ఒక 1 year ఓల్డ్ అలా ఉంటుంది అనుకుంటా. చూడడానికి అయితే సన్నగానే ఉంది, కాకపోతే బుషీగా బాగుంది, బాగా హెల్తీగా ఉంది అనిపించింది. తర్వాత కనిపిస్తున్న మొక్క వచ్చేసి ఇది కూడా ఫ్రూట్ వెరైటీ. ఇది వచ్చేసి జుజుబీ అంటారు, అదే రేగ్గాయలు అంటారు కదా, కొండ రేగ్గాయలు అంటారు కదా, ఆ చెట్టు అనమాట. నేను కుండీలోంచి తీసేసి నెలలో అయితే వేస్తాను. వేసేటప్పుడు ఆ డ్రిప్ అనేది ఎలా పెట్టుకోవాలి అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. చూసిన మొక్క వచ్చేసి దీని పేరు వచ్చేసి సాల్వియా. కలర్ ఫ్లవర్స్ వస్తాయి, అసలు పాలినేటర్స్ బాగా వస్తాయి అన్నమాట. ఈ మొక్క తెచ్చినప్పటి నుంచి హమ్మింగ్ బర్డ్స్ అయితే దీని చుట్టూ ఎదురుగుతూ ఉన్నాయన్నమాట. చేసి ఖచ్చితంగా ప్రతి గార్డెన్లో ఉండవలసిన మొక్క. పాలినేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. రోజెస్ వచ్చేసి ఐస్బర్గ్ రోజెస్ అంటారు. ఇవి 365 డేస్ వస్తాయి మనకి. ఈ రోజ్ వెరైటీ అనేది మనం కామన్గా చూస్తుంటాం కదా ఈ వెరైటీని. వైట్ కొన్నాను, దీంట్లో వైట్ పింకిష్ కూడా వస్తాయి. అవి ఇంకా కొంచెం బాగున్నాయి కానీ బట్ స్టాక్ అయితే లేవన్నారు. నెక్స్ట్ మొక్క వచ్చేసి మందారపు మొక్క. ఈసారి అయితే ఈ కలర్ తీసుకున్నాను, మీకు తెలుసు కదా నా దగ్గర ఆల్రెడీ పింక్ కలర్ ఉంది. చూడగానే ఎందుకో ఈ కలర్ నచ్చేసింది, ఇంకా అందుకంత కొన్నాను. నిజంగా 365 డేస్ వెరైటీ అని, అందులో ఇంకొకటి ఇది. ఈ రోజెస్ అయితే 365 డేస్ అంటే ఇయర్ అరౌండ్ వస్తూనే ఉంటాయి, సీజన్ అనేమి ఉండదు.
ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి యెల్లో అండ్ వైట్ మిక్స్డ్ అనుకుంటా, క్లియర్గా తెలియట్లేదు. ఇక్కడ చూస్తున్న రోజ్ వెరైటీ వచ్చేసి యెల్లో అండ్ రెడ్ మిక్స్డ్. ఫ్లవర్ అనేది యెల్లో రెడ్ కలర్ కాంబినేషన్ లాగా వస్తుంది. చూడడానికైతే చాలా ప్రెట్టిగా చాలా బాగుంది. మొగ్గలు ఈ వీడియో తీసిన తర్వాత 2 డేస్కి అయితే అవి బ్లూమ్ అయ్యాయి, ఫ్లవర్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. అది వీడియో ఎండింగ్లో ఉంది, చూడండి. ఎక్కువ అయితే రోజెసే కొన్నాను, మిగతా కొన్ని పాలినేటర్ ప్లాంట్స్, కొంచెం కొన్ని రోజ్మేరీ మొక్కలు, అలా కొన్ని డెకరేషన్ మొక్కలు, కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అలా కొన్నాను కదా. గార్డెన్లో వర్క్ చేపిస్తున్నానని వర్క్ పూర్తయిన తర్వాత ఇవన్నీ అయితే ఇలా కుండీల్లో కాకుండా నేల మీద పెట్టుకుంటే ఇంకా మనకి బాగా వస్తాయి. ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి గార్డెనింగ్ వీడియోలు చూపిస్తాను. ఇవన్నీ నేను గ్రౌండ్లో ఎలా పెట్టుకోవాలి, వాటికి డ్రిప్ ఎలా వేయాలి, ఏమేమి ఫర్టిలైజర్స్ వాడాలి అన్నీ చూపిస్తాను. వీడియో అయితే మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.